హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రోజు ఈ డే 3 సెషన్ లో ఈ సిరీస్ కంటిన్యూషన్ లో భాగంగానే హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఈ సెషన్ లో మనము డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ వన్, హూ ఫౌండెడ్ ద ఇండియన్ అసోసియేషన్ ఇన్ 1876? 1876 లో ఇండియన్ అసోసియేషన్ ని ఎవరు స్థాపించారు? సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నవ్రోజీ, ఏవో హ్యూమ్. అయితే ఈ ఇండియన్ అసోసియేషన్ ఎవరిది అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ అసోసియేషన్ ఎవరిది అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఏ ఇయర్ లో దీన్ని స్థాపించాడు అంటే 1876 లో. సురేంద్రనాథ్ బెనర్జీతో పాటు ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీతో పాటు ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కలిసి ఇండియన్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ ని 1876 లో స్థాపిస్తారు. తర్వాత డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఐఎన్సి యొక్క ఫస్ట్ ప్రెసిడెంటే డబ్ల్యూసి బెనర్జీ. అలాగే డబ్ల్యూసి బెనర్జీ బ్రిటన్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ టు పార్టిసిపేట్ ఇన్ బ్రిటిష్ ఎలక్షన్స్. తర్వాత దాదాబాయి నవ్రోజీ, ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటేరియన్. తర్వాత ఏవో హ్యూమ్, అలాన్ ఆక్టోవియన్ హ్యూమ్. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సిని ఎవరు స్థాపించారు అంటే ఏవో హ్యూమ్. దాని యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. తర్వాత దాదాబాయి నవ్రోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటేరియన్. సో ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ ని ఎవరు స్థాపించారు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయనతో పాటు ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్? ఏ యాక్ట్ ద్వారా ప్రావిన్సెస్ లో డయార్కీని ఇంప్లిమెంట్ చేశారు? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చూద్దాం. ఏ యాక్ట్ ద్వారా తీసుకుని వచ్చారు? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. అయితే ఈ డయార్కీ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారానే వచ్చింది. ఏ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చారంటే 1919 యాక్ట్ ద్వారా. ఇందులో రిజర్వ్డ్ రైట్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్ఫర్డ్ రైట్స్ ఉంటాయి. రిజర్వ్డ్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్ రైట్స్ ఎందులో? ఈ డయార్కీలో. డయార్కీ అంటే ఏంటి? రిజర్వ్డ్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ రైట్స్. ఇప్పుడు ఏ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చారంటే 1919 యాక్ట్. 1919 యాక్ట్. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. దీన్ని మింటో మార్లే రీఫార్మ్స్ అని కూడా అంటాం. మింటో మార్లే రీఫార్మ్స్. తర్వాత ఈ 1919 యాక్ట్ ని మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్. మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు అంటే 1935. ఈ యాక్ట్ ద్వారానే ఏం జరిగింది? 70% ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారానే మనము అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. ఈ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ ద్వారానే పాకిస్తాన్ అండ్ ఇండియా ఈ రెండు పార్టీషన్ అవుతాయి. రెండు ఏమవుతాయి? పార్టీషన్. ఏ యాక్ట్ ద్వారా? ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. ఇక్కడ చూడండి, ఇప్పుడు డయార్కీ అనేది ఏ యాక్ట్ ద్వారా వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హింద్ స్వరాజ్? హింద్ స్వరాజ్ అనే బుక్ కి ఆథర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్. ఈ హింద్ స్వరాజ్ అనే బుక్ ఎవరిది అంటే మహాత్మా గాంధీ.
ఆ బుక్ ని ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ రాశారు. అయితే మహాత్మా గాంధీ లండన్ నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేటప్పుడు ఈ హింద్ స్వరాజ్ అనే బుక్ ని మహాత్మా గాంధీ గారు రాస్తారు. ఏ ఇయర్ లో అంటే 1909 లో రాస్తారు. గుజరాతీ లాంగ్వేజ్ లో హింద్ స్వరాజ్ అనే బుక్ ని మహాత్మా గాంధీ గారు రాస్తారు. తర్వాత జవహర్ లాల్ నెహ్రూకి సంబంధించిన బుక్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. జవహర్ లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు హీ రాట్ ద బుక్ కాల్డ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క బుక్కే ద ఇండియన్ స్ట్రగుల్. సో ఇవన్నీ డిఫరెంట్ ఆథర్స్ వాళ్ళ యొక్క బుక్స్. మహాత్మా గాంధీదేమో హింద్ స్వరాజ్, జవహర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, తర్వాత సుభాష్ చంద్రబోస్ ద ఇండియన్ స్ట్రగుల్. ఇక్కడ హింద్ స్వరాజ్ యొక్క ఆథర్ ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, ద ఇల్బర్ట్ కాంట్రవర్సీ అకర్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ వైస్రాయ్. ఏ వైస్రాయ్ టైంలో ఇల్బర్ట్ కాంట్రవర్సీ అనేది జరిగింది? లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ డఫ్రిన్. ఈ ఇల్బర్ట్ కాంట్రవర్సీ అనేది ఏ గవర్నర్ జనరల్ టైంలో జరిగింది అంటే లార్డ్ రిప్పన్. ఈ లార్డ్ రిప్పన్ ఇల్బర్ట్ బిల్ ని పాస్ చేస్తాడు. ఇల్బర్ట్ బిల్. ఈ ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఉన్న మెజిస్ట్రేట్స్, సీనియర్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యూరోపియన్స్ ఆర్ బ్రిటిషర్స్ ఏదైనా తప్పు చేస్తే దానికి ట్రయల్ ఎవరు వేస్తారు అంటే సీనియర్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ ఇండియా. సీనియర్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ ఇండియా. సో దీని గురించే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది వస్తుంది. అయితే ఆ టైంలో దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే లార్డ్ రిప్పన్. ఈయననే వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని కూడా క్యాన్సిల్ చేస్తాడు. ఏ యాక్ట్ ని? వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఆ యాక్ట్ ని తీసుకొని వచ్చిందేమో లిట్టన్, క్యాన్సిల్ చేసిందేమో రిప్పన్. తర్వాత లార్డ్ కర్జన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. తర్వాత ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ చూడండి, ఇల్బర్ట్ బిల్ యొక్క కాంట్రవర్సీ ఎవరిది అంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్, హూ లెడ్ ద పాగల్పంతి రెబిలియన్ ఇన్ బెంగాల్. ఇక్కడ బెంగాల్లో జరిగిన పాగల్పంతి రెబిలియన్, దీన్ని యొక్క లీడర్ ఎవరు? ఇక్కడ చూడండి, మజ్నూన్ షా, కరం షా, తీతుమీర్, దాదు మియాన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కారం షా. ఏం చేశాడు ఆయన? ఈ పాగల్పంతి రెబిలియన్ అనేది బెంగాల్లో జరుగుతుంది. ఇది జరిగినప్పుడు దీని యొక్క హెడ్ ఎవరు అంటే కరం షా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండెడ్ ఇన్ ఢాకా. ఢాకాలో ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని ఏ ఇయర్ లో స్థాపించారు? 1905, 1906, 1907, 1909. 1906 డిసెంబర్ 30. 1906 డిసెంబర్ 30. ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్ ఇంకొంతమంది కలిసి ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని 1906 డిసెంబర్ 30న స్థాపిస్తారు. ఇంకా మనకు 1905 గురించి తెలిసిందే. ఈ స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బెంగాల్ యొక్క పార్టీషన్ కూడా జరుగుతుంది. ఆ పార్టీషన్ జరిగిన తర్వాతనే స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 1909 లో మింటో మార్లే రీఫార్మ్స్ ఏమొస్తాయి? మింటో మార్లే రీఫార్మ్స్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1906. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి అంటే మనకు తెలుసు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. అయితే ఈ ఐఎన్సి సమావేశాలు ఏదైతే జరిగినప్పుడు ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ అహ్మద్ ఖాన్, బద్రుద్దీన్ త్యాబ్జీ,
హకీం అజ్మల్ ఖాన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయనని ఏంటి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి. ఇప్పుడు 1885లో ఐఎన్సి అనేది ఫామ్ అయింది, బాంబేలో మీటింగ్ జరుగుతుంది. 1885లో ఐఎన్సి ఫామ్ అయింది, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ అంటే బాంబే. దీని యొక్క హెడ్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. తర్వాత 1886లో ఐఎన్సి మీటింగ్ జరుగుతుంది ఎక్కడ అంటే కల్కత్తా. ఈ 1886లో జరిగినప్పుడు దీనికి హెడ్ గా దాదాబాయి నవరోజీ. ఎవరుంటారు? దాదాబాయి నవరోజీ. తర్వాత 1897లో ఐఎన్సి మీటింగ్ జరుగుతుంది, అప్పుడు ఎక్కడ అంటే మెడ్రాస్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ఏ ఐఎన్సికి బద్రుద్దీన్ త్యాబ్జీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అంటే మెడ్రాస్ ఐఎన్సి 1897. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సంతాల్ రెబిలియన్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? ఈ సంతాల్ రెబిలియన్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. 1885 నుంచి 1856 మధ్యలో ఈ సంతాల్ రెబిలియన్ అనేది జరుగుతుంది. ఏ ఇయర్ లో అంటే 1855 టు 1856. నెక్స్ట్ వన్, హూ గేవ్ ద టైటిల్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్? ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా, అయితే ఆ సర్దార్ అనే టైటిల్ ని వల్లభాయ్ పటేల్ కి ఎవరిచ్చారు? ఇక్కడ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ద ఉమెన్ ఆఫ్ బార్డోలి. ఇక్కడ బార్డోలీలో మూమెంట్ జరుగుతుంది, దాన్ని బార్డోలి సత్యాగ్రహ అంటాం. బార్డోలి సత్యాగ్రహ. ఇది జరిగేటప్పుడే ఈ బార్డోలీలో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనే టైటిల్ ని ఇస్తారు. తర్వాత దీన్ని బాగా పాపులరైజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఈ హై టాక్సెస్ ని కలెక్ట్ చేస్తున్నారని చెప్పి ఈ బార్డోలి సత్యాగ్రహం చేస్తారు. చేసిన తర్వాత సర్దార్ అనే టైటిల్ ని అక్కడ ఉన్న ఉమెన్ ఇస్తారు. దాన్ని బాగా పాపులరైజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ చూడండి, పిలిచిందేమో బార్డోలీలో ఉన్న ఉమెన్, కానీ దాన్ని బాగా పాపులరైజ్ చేసింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ద కమ్యూనల్ అవార్డ్ ఇన్ 1932? ఇక చూడండి, ఏ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ 1932లో కమ్యూనల్ అవార్డ్ ని డిక్లేర్ చేస్తారు ఆర్ అనౌన్స్ చేస్తారు? విన్స్టన్ చర్చిల్, రామ్సే మెక్డొనాల్డ్, క్లేమెంట్ అట్లీ, స్టాన్లీ బాల్డ్విన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రామ్సే మెక్డొనాల్డ్. ఈయననే ఏం చేస్తాడు, ఈ కమ్యూనల్ అవార్డ్ ఏదైతే ఉందో అది 1932లో అనౌన్స్ చేస్తాడు. తర్వాత విన్స్టన్ చర్చిల్, ఈయన సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ఎవరు? 1932లో ఈ అవార్డుని అనౌన్స్ చేశాడు. తర్వాత క్లేమెంట్ అట్లీ ఎవరంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో. ఇలా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే క్లేమెంట్ అట్లీ. తర్వాత ఈ స్టాన్లీ బాల్డ్విన్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటన్ కి 3 times ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేస్తాడు. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రామ్సే మెక్డొనాల్డ్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ క్లేమెంట్ అట్లీ. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్? సత్యశోధక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఈవి రామస్వామి నాయకర్, శ్రీ నారాయణ గురు. ఇక్కడ ఈ సత్యశోధక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? జ్యోతిరావు పూలే. అయితే
ఈ సత్యశోధక్ సమాజ్ ని ట్రూత్ సీకర్స్ అసోసియేషన్ అని కూడా పిలుస్తాం. ఏమని చెప్తాం? ట్రూత్ సీకర్స్ అసోసియేషన్ అని కూడా పిలుస్తాం. దేన్ని? సత్యశోధక్ సమాజ్ ని. తర్వాత ఈవి రామస్వామి, ఈయనని క్యాస్ట్ మూమెంట్ చేస్తాడు. ఏ మూమెంట్? క్యాస్ట్ మూమెంట్. తర్వాత శ్రీ నారాయణ గురు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వన్ క్యాస్ట్ వన్ గాడ్ అని చెప్పి. ఏమని చెప్తాడు ఈయన స్లోగను? వన్ క్యాస్ట్ వన్ గాడ్ వన్ రిలీజియన్ అని చెప్పి. ఎవరు ఆ స్లోగన్ ఇస్తారు అంటే శ్రీ నారాయణ గురు. ఇక్కడ సత్యశోధక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ వన్, ద ఫేమస్ న్యూస్ పేపర్ కేసరి వాస్ పబ్లిష్డ్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఇక్కడ ఈ కేసరి అనే న్యూస్ పేపర్ ని ఏ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేశారు? హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, మరాఠీ. కేసరి అనే న్యూస్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో అంటే మరాఠీ. ఏ లాంగ్వేజ్ లో? మరాఠీ. తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఒక న్యూస్ పేపర్ వస్తుంది, అదే మహారథ. చూడండి, కేసరి అనే న్యూస్ పేపర్ మరాఠీ లాంగ్వేజ్ లో, తర్వాత మహారథ అనే న్యూస్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మరాఠీ. ఇంగ్లీష్ లో వచ్చిందేమో మహారథ. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద 1857 రివోల్ట్ ఇన్ ఇండియా? ఇండియాలో 1857 రివోల్ట్ అనేది జరుగుతుంది. దాన్ని ద గ్రేట్ రివోల్ట్ అంటాం. ఏమంటాం? ద గ్రేట్ రివోల్ట్. అయితే ఈ రివోల్ట్ జరిగేటప్పుడు 1857 లో బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లార్డ్ పాల్మర్స్టన్. ఎవరు? ఈయననే లార్డ్ పాల్మర్స్టన్ అని కూడా అంటాం. ఈ 1857 రివోల్ట్ జరుగుతుంది డిఫరెంట్ ప్లేసెస్ లో. మీరట్, కాన్పూర్, జగదీష్పూర్, లక్నో, ఝాన్సీ, ఇలా చాలా ప్లేసెస్ లో ఈ 1857 గ్రేట్ రివోల్ట్ అనేది జరుగుతుంది. ఆ టైంలో ఉన్న బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే లార్డ్ పాల్మర్స్టన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ద వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 వాజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఇక్కడ ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఏ ఫీల్డ్ కి సంబంధించిన కమిటీ? పోలీస్ రీఫార్మ్స్, ఎడ్యుకేషన్, సివిల్ సర్వీసెస్, ల్యాండ్ రెవెన్యూ. ఈ 1854 లో ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది దేనిపైన వస్తుందంటే ఎడ్యుకేషన్ పైన. ఎడ్యుకేషన్ లో రీఫార్మ్స్ ని తీసుకొని వస్తుంది. ఎడ్యుకేషన్ లో రీఫార్మ్స్ ని. అయితే ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే, ఒకటి సెకండరీ ఎడ్యుకేషన్, ఇంకొకటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇందులో రీఫార్మ్స్ తీసుకొని వస్తుంది. సో దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది దేనిపైన వచ్చింది అంటే ఎడ్యుకేషన్ పైన వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ లో ఏం తీసుకొని వస్తుందంటే, ఒకటి సెకండరీ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఇంకొకటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద బెనారస్ హిందూ యూనివర్సిటీ? ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? అని బిసెంట్, మదన్ మోహన్ మాలవ్య, మోతీలాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని మదన్ మోహన్ మాలవ్య స్థాపించారు. ఎవరు స్థాపించారు? మదన్ మోహన్ మాలవ్య.
తర్వాత అనీ బెసెంట్ గురించి చూస్తే ఈమె థియోసాఫికల్ సొసైటీని బాగా పాపులరైజ్ చేస్తుంది. థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్. అలాగే ఇండియాలో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ని ఎవరు చేశారు అంటే అనీ బెసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్. సో థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్, దాన్ని బాగా పాపులరైజ్ చేసిన పర్సన్. దాంతో పాటు ఏంటంటే హోమ్ రూల్ లీగ్ మూమెంట్ ని బాలగంగాధర్ తిలక్ తో పాటు అనీ బెసెంట్ కూడా చేస్తారు. తర్వాత లాలా లజపతి రాయ్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ. వీళ్ళంతా ఏంటి, ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొని రావడంలో బాగా ఫైట్ చేసిన పీపుల్. నెక్స్ట్ వన్, ద చంపారన్ సత్యాగ్రహ వాజ్ రిలేటెడ్ టు ద కల్టివేషన్ ఆఫ్ విచ్ క్రాప్. ఇక్కడ చంపారన్ సత్యాగ్రహ అనేది జరుగుతుంది ఎప్పుడు? 1917లో చంపారన్ సత్యాగ్రహ. అయితే ఏ క్రాప్ కి సంబంధించి ఈ చంపారన్ సత్యాగ్రహ అనేది జరిగింది అంటే ఇండిగో. దీన్ని నీలి మందు అని కూడా అంటాం. ఇండిగోని ఏమని పిలుస్తాం? నీలి మందు అని కూడా అంటాం. ఇది బీహార్ లో ఉన్న చంపారన్ డిస్టిక్. లో జరుగుతుంది. ఈ రాజ్ కుమార్ శుక్లా ఎవరు? ఈ రాజ్ కుమార్ శుక్లాని వెళ్ళి గాంధీని కలిసి ఇక్కడ జరుగుతున్న దాన్ని మొత్తం ఆయనకి చెప్తాడు. ఇక్కడ 3 కతియా సిస్టమ్, దాన్ని 3/20 3 కతియా సిస్టమ్. ఇప్పుడు 20 పార్ట్స్ ల్యాండ్ ఉంటే అందులో 3 పార్ట్స్ ని కంపల్సరీగా ఇండిగోని కల్టివేట్ చేయాలి. ఆ 3 కతియా సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఉన్న ఆ ఫెర్టిలిటీని కోల్పోతుంది, భూమి యొక్క సారవంతం పోతుంది అని చెప్పి ఈ చంపారన్ అనే డిస్టిక్ నుంచి రాజ్ కుమార్ శుక్లా వచ్చి దీని గురించి గాంధీకి చెప్తాడు. ఇలా గాంధీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ 3 కతియా సిస్టమ్ ని అక్కడి నుంచి అబాలిష్ చేపిస్తాడు. ఎప్పుడు జరిగింది అంటే 1917లో. దేనికోసం అంటే ఇండిగో యొక్క కల్టివేషన్ కోసం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ప్రార్థనా సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, ఆత్మారాం పాండురంగ, తర్వాత కేశవ్ చంద్ర సేన్. ఇక్కడ ఈ ప్రార్థనా సమాచార్ అసోసియేషన్ ని ఎవరు స్థాపించారు అంటే ఆత్మారాం పాండురంగ. ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ. స్వామి వివేకానంద గురించి మనకు తెలిసిందే, రామకృష్ణ మిషన్. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్ 1828. సో ఇవి వీళ్ళ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ప్రార్థనా సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ వన్, ద పిట్స్ ఇండియా యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్? పిట్స్ ఇండియా యాక్ట్ అనేది ఏ ఇయర్ లో పాస్ చేశారు? 1784లో పాస్ చేశారు. ఎవరు అంటే విలియం పిట్. ఎవరు పాస్ చేశారు దీన్ని అంటే 1784లో విలియం పిట్ పాస్ చేస్తాడు. అందుకే దీన్ని ఏమంటున్నాం? పిట్స్ ఇండియా యాక్ట్ అంటున్నాం. ఏమంటున్నాం? పిట్స్ ఇండియా యాక్ట్. తర్వాత 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ లోనే ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫంక్షన్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫంక్షన్స్ ని అబ్జర్వ్ చేసి దాన్ని రెగ్యులేట్ చేయడం కోసమే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత 1793లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. ఏం చేస్తారు? మోనోపోలీ రైట్స్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీవి ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్
అసాసినేటెడ్ ద బ్రిటిష్ ఆఫీసర్ ర్యాండ్ ఇన్ పూణే. ఇక్కడ చూడండి, డబ్ల్యూసి ర్యాండ్, డబ్ల్యూసి ర్యాండ్. ఈయనని ఎవరు చంపారు? ఏ ఇండియన్ చంపారు అంటే ఎక్కడ చంపారంట? పూణేలో చంపారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చాపేకర్ బ్రదర్స్, చాపేకర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పూణే కమిషనర్ ఉంటాడు, పూణే కమిషనర్, ఆయన్ని ఈ దామోదర్ చాపేకర్, దామోదర్ చాపేకర్, తర్వాత బాలకృష్ణ చాపేకర్, వీళ్ళిద్దరూ కలిసి ఈ పూణే కమిషనర్ అయిన ఎవరిని? డబ్ల్యూసి ర్యాండ్ ని చంపేస్తారు. తర్వాత భగత్ సింగ్, ఈయన ఇక్కడ చూడండి, ఈ భగత్ సింగ్ కూడా ఎవరు? ఈయన కూడా మోస్ట్ ఫేమస్ రెవల్యూషనరీస్ ఇన్ ఇండియా. ఈయన జాన్ సౌండర్స్, జాన్ సౌండర్స్. ఈయన లాలా లజపతి రాయ్ని ఎక్కువగా కొట్టడం వల్ల ఆయన ఆ దెబ్బలకి తట్టుకోలేక చనిపోతారు. ఈ జాన్ సౌండర్స్ ని భగత్ సింగ్ చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? భగత్ సింగ్. ఎవరిని? జాన్ సౌండర్స్ ని. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చాపేకర్ బ్రదర్స్. నెక్స్ట్ వన్, హూ వాజ్ నౌన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఎవరి యొక్క టైటిల్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నవ్రోజీ, ఫిరోజ్ షా మెహతా. కింద ఇచ్చిన వాటిలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తామంటే దాదాబాయి నవ్రోజీ. ఈయననే ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ, అండ్ ఆల్సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ. డబ్ల్యూసి బెనర్జీ తెలిసిందే, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ అటెండెడ్ ఇన్ ద బ్రిటిష్ ఎలక్షన్స్. తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళందరూ కూడా మోడరేట్స్. నెక్స్ట్ వన్, విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సా ద స్ప్లిట్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్? ఇక్కడ ఏ ఐఎన్సి మీటింగ్ లో మోడరేట్స్ తర్వాత ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళిద్దరూ విడిపోయారు? కల్కత్తా సెషన్ 1906, సూరత్ సెషన్ 1907, లాహోర్ సెషన్ 1909, లక్నో సెషన్ 1960. ఇక్కడ ఏ సెషన్ లో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు విడిపోయారు అంటే సూరత్ సెషన్ 1907. దీన్ని సూరత్ స్ప్లిట్ అని కూడా అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? సూరత్ స్ప్లిట్ అని చెప్తాం. ఈ టైంలో ఉన్న ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు అంటే రాస్ బిహారీ ఘోష్. ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు ఐఎన్సి నుంచి ఇద్దరు సపరేట్ అయినప్పుడు ఆ సూరత్ ఎక్కడ జరిగింది? ఐఎన్సి అనేది సూరత్ లో జరిగింది. ఆ టైంలో ఐఎన్సి యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే రాస్ బిహారీ ఘోష్. తర్వాత కల్కత్తా సెషన్ 1906 కి దాదాబాయి నవ్రోజీ. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ద ఉర్దూ వీక్లీ న్యూస్ పేపర్ అల్ హిలాల్? అల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ ని ఎవరు స్టార్ట్ చేశారు? సయ్యద్ అహ్మద్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జిన్నా, జాకీర్ హుసేన్. ఇక్కడ ఈ అల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే అబుల్ కలాం ఆజాద్. ఎవరి యొక్క న్యూస్ పేపర్ ఇది? అల్ హిలాల్, అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్, ద రైత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాజ్ ప్రైమరీలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ రీజియన్? ఇక్కడ ఈ రైత్వారీ సిస్టమ్ అనేది ఒక ల్యాండ్ రెవెన్యూ అంటే ఏంటి? ట్యాక్స్ ని కలెక్ట్ చేయడం ల్యాండ్ పైన. అయితే దీన్ని ఏ రీజియన్ లో ఇంట్రడ్యూస్ చేశారు? బెంగాల్ అండ్ బీహార్, యునైటెడ్ ప్రావిన్సెస్, మెడ్రాస్ అండ్ బాంబే, పంజాబ్ అండ్ సింధ్. ఈ రైత్వారీ సిస్టమ్ ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే మెడ్రాస్ అండ్ బాంబేలో ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని థామస్ మండ్రో అనే ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఎక్కడ అంటే మేజర్ గా మెడ్రాస్ మరియు బాంబే రీజియన్స్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత బెంగాల్ అండ్ బీహార్ లో జమీందారీ
జమీందారీ సిస్టమ్. దీన్ని లార్డ్ కార్న్వాలిస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ వన్, హూ వాస్ ద ఆథర్ ఆఫ్ ద ఫేమస్ బుక్ ఆనంద్ మఠ్? ఆనంద్ మఠ్ అనే నావెల్ ని ఎవరు రాశారు? దాని యొక్క ఆథర్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, సూరత్ చంద్ర చట్టోపాధ్యాయ, శ్రీ అరబిందో. ఇక్కడ ఈ బంకిం చంద్ర చటర్జీ గారే ఒక నావెల్ ని రాస్తారు, అదే ఆనంద్ మఠ్. ఎవరు రాశారు అంటే బంకిం చంద్ర చటర్జీ. అయితే ఈ ఆనంద్ మఠ్ అనే నావెల్ నుంచి మనం వందే మాతరం సాంగ్ ని తీసుకున్నాం. వందే మాతరం సాంగ్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద నావెల్ ఆనంద్ మఠ్. దాన్ని ఎవరు రాశారు అంటే బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఈ రాసిన వందే మాతరం ని 1896 ఐఎన్సీలో ఎవరు పాడారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ద ఆథర్ ఆఫ్ ద జనగణమన ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద మోప్లా రెబిలియన్ ఆఫ్ 1921 టుక్ ప్లేస్ ఇన్ విచ్ మోడరన్ డే స్టేట్? ఇక్కడ ఈ మోప్లా రెబిలియన్ అనేది ఎక్కడ జరిగింది? ఏ ఇయర్ లో జరిగింది అంటే 1921. ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. కేరళలో మలబార్ రీజియన్ లో, కేరళలో ఉన్న మలబార్ రీజియన్ లో ఈ మోప్లా రెబిలియన్ అనేది 1921 లో జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. నెక్స్ట్ వన్, హూ హెడెడ్ ద క్యాబినెట్ మిషన్ టు ఇండియా ఇన్ 1946? ఇక్కడ 1946 లో ఇండియాకి క్యాబినెట్ మిషన్ అనేది వచ్చింది. ఏ ఇయర్ లో? 1946 లో. అయితే ఆ క్యాబినెట్ మిషన్ ఇండియాకి వచ్చినప్పుడు దాని యొక్క హెడ్ ఎవరు? సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, లార్డ్ పెతిక్ లారెన్స్, లార్డ్ వేవెల్. ఈ క్యాబినెట్ మిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే లార్డ్ పెతిక్ లారెన్స్. అందులో ఉన్న ఇంకొక మెంబర్ ఎవరు అంటే ఏవి అలెగ్జాండర్. అయితే కంప్లీట్ గా ఈ క్యాబినెట్ మిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే లార్డ్ పెతిక్ లారెన్స్. అదే క్యాబినెట్ మిషన్ లో మెంబర్ ఎవరు అంటే ఏవి అలెగ్జాండర్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే లార్డ్ పెతిక్ లారెన్స్. ద వైకోమ్ సత్యాగ్రహ ఇన్ కేరళ వాజ్ లాంచ్డ్ అగైనెస్ట్ విచ్ సోషల్ ఇష్యూ? ఇక్కడ వైకోమ్ సత్యాగ్రహ అనేది ఎక్కడ జరిగింది? ఇది కూడా కేరళలో జరిగింది. ఇంతకుముందు ఏ రివోల్ట్ జరిగింది కేరళలో? మోప్లా. ఏ రివోల్ట్? మోప్లా రివోల్ట్. సి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వైకోమ్ సత్యాగ్రహ కూడా జరుగుతుంది ఎక్కడ అంటే కేరళలో. అది దేని గురించి జరిగింది? ఏ సోషల్ ఇష్యూ వల్ల ఇది జరిగింది అంటే అన్టచబిలిటీ అండ్ టెంపుల్ ఎంట్రీ, బ్రిటిష్ టాక్సేషన్, ఇండిగో కల్టివేషన్, ఒప్రెసివ్ ల్యాండ్ లార్డ్స్. ఇది ఎందుకోసం జరిగింది అంటే అన్టచబిలిటీ అండ్ టెంపుల్ ఎంట్రీ. ఎవరైతే లోయర్ కాస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అందులోకి అలో చేయరు. అందుకోసమే ఈ వైకోమ్ సత్యాగ్రహాన్ని కేరళలో చేస్తారు. ఏంటి? దీన్నే టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద తత్వబోధిని సభ ఇన్ 1839? ఈ తత్వబోధిని అనే సభని 1839 లో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? దేవేంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్రసేన్. ఇక్కడ ఈ తత్వబోధిని సభని 1839 లో ఎవరు స్థాపించారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదరే ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఎల్డర్ బ్రదర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్.
ఈయననే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఎల్డర్ బ్రదర్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈయననే తత్వబోధిని సభని 1839లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఈయన విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేస్తాడు. విడో రీమ్యారేజెస్ ఎవరు ఎంకరేజ్ చేశారు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. రాజా రామ్మోహన్ రాయ్ సతీని బ్యాన్ చేపిస్తాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ వాస్కోడా గామా అరైవ్ అట్ కాలికట్ ఇన్ ఇండియా? ఇక్కడ వాస్కోడా గామా ఇండియాకి ఏ ఇయర్ లో వచ్చాడు? 1492, 1498, 1502, 1510. 1498 లో వస్తాడు. ఎవరు? వాస్కోడా గామా ఇండియాకి ఏ ఇయర్ లో వస్తాడు అంటే 1498 లో. ఎక్కడికి వస్తాడంటే కాలికట్, ఎగ్జాక్ట్ గా కప్పాడ్. ఎక్కడుంది ఇది? కేరళ. ఈ ప్లేస్ కి వాస్కోడా గామా వస్తాడు. ఇండియాకి వచ్చిన ఇండియాకి సీ రూట్ ని కనుగొన్న ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే వాస్కోడా గామా. హీస్ ఫ్రమ్ పోర్చుగీస్. ఎవరైనా పోర్చుగీస్. ఏ ఇయర్ లో వచ్చాడు అంటే 1498 లో వచ్చాడు. నెక్స్ట్ వన్, ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద సస్పెన్షన్ ఆఫ్ విచ్ మూమెంట్? గాంధీకి తర్వాత ఇర్విన్ కి వీళ్ళిద్దరికి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్ని మనము గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటున్నాం. ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగిన తర్వాత టెంపరీగా ఏ మూమెంట్ ని స్టాప్ చేస్తారు? నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్. దేన్ని టెంపరీగా స్టాప్ చేస్తారంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు 1930, 1931, 1932 ఈ 3 ఇయర్స్ కూడా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఎన్ని జరుగుతాయి? 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అయితే గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ కి అటెండ్ అవ్వడం కోసం ఈ గాంధీకి తర్వాత ఇర్విన్ కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ టైంలో గాంధీ వెళ్ళి ఏం చేస్తాడు? ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతాడు. ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ ని టెంపరీగా స్టాప్ చేస్తాడు. గాంధీ అటెండ్ అయిన ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏది అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సో ఇక్కడ ఇచ్చిన ఈ 30 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.